మాత్రం ఖచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ. రేటింగ్ అదే ఇందాక చెప్పాను కదా, ఇఫ్ అవుట్ ఆఫ్ 10 అడితే ఇట్స్ 9.5 10. 10కి 10 అండి. ఖచ్చితంగా సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తాను. She's big fan of Vijay Devarkonda. This video has to reach him, okay? Bye guys. Thank you. ఇద్దరు యాక్టింగ్ బాగుంది, విజయ్ దేవరకొండ as well as సత్యదేవ్. హైలైట్స్ ఏంటి మేడం? హైలైట్స్ ఏంటి మూవీ? ఫైటింగ్ ఫైటింగ్ బాగుంది, నాకు నచ్చింది. హిట్ ఆఫ్ అట్టా అని మనం చెప్పలేము. ఓకే, ఇప్పుడు ఆగండి, ఇక్కడే ఆగండి. అంటే ఈ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాను అనుకోవచ్చా? చెప్పండి మీకు ఏమనిపించింది చెప్పండి. నాకైతే మూవీ నచ్చింది. అంటే హైలైట్స్ ఏంటంటే సినిమాలో ఫైటింగ్ బాగుంది. చాలా మంది ల్యాగ్ ఉంది అంటున్నారు కదా. అంటే సెకండ్ ఇప్పుడు బాహుబలి ఎట్లా ఉంది, ఫస్ట్ హాఫ్ మనకి అర్థం కాలే కదా, సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత మనకి అర్థమైంది. కింగ్డమ్ ఒక 2-3 సార్లు చూస్తే అర్థం అవుతారా? లేదు లేదు, మంచిగా ఉంది, నాకైతే నచ్చింది. ఇట్స్ నాట్ లైక్ స్క్రీన్ అపియరెన్స్ ఎలా ఉందండి? బాగుంది, నైస్. అంటే కొంతమంది రొటీన్ స్టోరీ అంటున్నారు. అంటే తెలియదు కదండి, సెకండ్ హాఫ్ వస్తేనే కదా మనకి తెలుస్తుంది. పార్ట్ కూడా చూడాలంటారా మళ్ళీ? ఆబ్వియస్లీ అంటే పార్ట్ కోసం వెయిట్ చేసి అంటుంది ఆ సినిమాలో. పార్ట్ 2 వస్తే కానీ మనం చెప్పలేము. ఓకే, సత్యదేవ్ గారు విజయ్ దేవరకొండ యాక్టింగ్ వాస్ టూ గుడ్. సో ముందు మూవీస్తో కంపేర్ చేస్తే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినట్టు అనిపించింది. సో దానికన్నా విలన్ రోల్ అనేది చాలా బాగుంది. సో వెంకీ అనే అతను మలయాళం యాక్టర్, కొత్తగా వచ్చి చాలా బాగా యాక్ట్ చేశారు. ఇప్పుడు హీరో ఎంట్రీ అన్నారు, వేరే హీరో అదేమన్నా రివీల్ చేశారా? వేరే ఎంట్రీ ఏం లేదు, పార్ట్ 2 ఉంది. సో పార్ట్ 2 అంతగా ఏమో మరి అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేదు. సో సెకండ్ హాఫ్ అయితే లైగర్తో కంపేర్ చేస్తే ఇప్పుడైతే కొంచెం హిట్ పడినట్టే అనిపించింది. భాగ్యశ్రీ ఎలా ఉంది? భాగ్యశ్రీ బాగుంది, బట్ తన రోల్ అంత స్కోప్ ఏం లేదు. సో చాలా చిన్న రోల్ ఇచ్చారు. బీజిఎం ఎలా ఉంది మేడం? బీజిఎం వాస్ గుడ్. డైరెక్షన్ ఎలా ఉంది గౌతమ్ తిన్నర్? డైరెక్షన్ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ డైరెక్షన్ అనేది కొంచెం బాగా యాక్ట్ చేసినట్టు అనిపించింది. ఇంకొంచెం బెటర్గా తీసుకుంటే బాగుంది. జేసీ మూవీ కన్నా బెటర్ ఉంది.